ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పంచాయతీ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం మా ప్రతినిధి సతీష్ అక్కడ ఉన్నారు. సతీష్, చెప్పండి, దానికి సంబంధించిన ప్రత్యక్ష ప్రసారం చెప్పండి. ఇప్పుడు ఇంకా అంటే మార్నింగ్ కొద్దిగా చలికాలం కాబట్టి కొంత తక్కువ ఉంటుంది. ఇప్పుడు 9 to 11 మనకు మంచి పర్సంటేజ్ వచ్చే అవకాశం ఉంది. సో మనకు 1 o'clock వరకు ఎవరైతే పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అవకాశం కల్పిస్తాం. తర్వాత నెక్స్ట్ 1కు పోలింగ్ క్లోజ్ అవుతే 2 o'clock నుంచి అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా మనకు కౌంటింగ్ జరిపే విధంగా మనం ప్లాన్ చేసుకున్నాము. అయితే ఫేజ్ 1లో ఎక్కడైతే కొంత ఓట్లు ఎక్కువగా ఉన్నాయి, 3,000 4,000 ఓట్లు నమోదైన దగ్గర కొంత కౌంటింగ్ కొంత డిలే అయింది. సో ఈసారి దాన్ని కూడా అధిగమించినట్టుగా అట్లాంటి అంటే 2,000 కంటే ఎక్కువ ఉన్న గ్రామ పంచాయతీలో అడిషనల్ కౌంటింగ్ స్టాఫ్ను పంపేటట్టుగా ప్లాన్ చేసుకున్నాం. సో ఈరోజు ఇంకా మనకు చాలా వరకు కూడా 6-7 వరకు అంటే ఈవినింగ్ 6 o'clock లేదా 7 o'clock వరకే కౌంటింగ్ పూర్తి చేసేటట్టుగా ప్లాన్ చేసుకుంటా ఉన్నాం. సో ప్రస్తుతం ప్రశాంతమైన వాతావరణం జరుగుతుంది. ఆఫ్టర్నూన్ కూడా ప్రశాంతమైన వాతావరణంలో కౌంటింగ్ జరిపే విధంగా ప్లాన్ చేసుకున్నాం. కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద వీల్ చైర్ లేకపోవడంతో కొంతమంది చాలా వరకు వాళ్ళ దివ్యాంగులు కావచ్చు, కొంత అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఎంతో ఆసక్తిగా ఓటు వేయడానికి వస్తున్నారు. కానీ వీల్ చైర్ లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. అది మీరు కూడా స్వయంగా చూశారు. సో ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి సార్ పోలింగ్ కేంద్రంలో? వీల్ చైర్ అనేది తప్పక అన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ సెంటర్లో ఇది పక్క విలేజ్ నుంచి వీల్ చైర్ తీసుకొని అంటే ఇక్కడ నుంచి ఈ సెంటర్ నుంచి అక్కడ తీసుకెళ్ళడం వల్ల అది ఇక్కడ ఏర్పాటు చేయలేకపోయినారు. అయితే వెంటనే లేదు, అక్కడ నుంచి కూడా నెక్స్ట్ తీసుకొచ్చి పెట్టే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాం. అయితే ఇక్కడ మీరు గమనిస్తుంటే మనకు ఎవరైనా ఒకవేళ నడవలేని వాళ్ళు ఉంటే కూడా పోలీస్ సిబ్బంది వారిని స్వయంగా ఒక వెహికల్లో తీసుకొచ్చి పోలింగ్ స్టేషన్ ముందు వరకు కూడా తీసుకొచ్చి వాళ్ళకు ఓటు వేసుకునే విధంగా సౌకర్యం కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా అంటే ఓటు వేయడానికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పించేటట్టుగా, అందులో ఇంకా కొంత ఆరోగ్యం బాలేని వాళ్ళకు, ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకు కూడా వీలైనంత వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓటింగ్ చేసేటట్టుగా చూస్తున్నాం. ఈ స్టేషన్లో మనకు వీల్ చైర్ కనబడలేదు. అయితే వెంటనే అరేంజ్ చేసేటట్టుగా చెప్పడం జరిగింది. తప్పకుండా దాన్ని కూడా వెంటనే అరేంజ్ చేసుకుంటాం. సో పబ్లిక్ అంతా కూడా అంటే గ్రామ పంచాయతీ అంటే మీ సొంత గ్రామంలో మీ యొక్క పరిపాలన అంటే గ్రామ పంచాయతీ యొక్క పరిపాలనలో మీరు భాగస్వామ్యం కావాలి. కాబట్టి పెద్ద ఎత్తున 1 o'clock లోపు వచ్చి ఓటేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి బందోబస్తు ఉంది సార్? మీరు చూసినట్లయితే కొన్ని సమస్యాత్మక కేంద్రాల వద్ద ఎక్కువగా బలగాలు కనబడుతున్నాయి, సిబ్బంది కనబడుతున్నారు. సో ఓటర్లు ఎంత స్వేచ్ఛగా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు సమస్యాత్మక ప్రాంతాల్లో? రంగారెడ్డి జిల్లాలో అలాంటి పరిస్థితి ఎక్కడా కూడా లేదు. రంగారెడ్డి జిల్లాలో మీరంతా చూస్తున్నారు, కొంత కమర్షియల్ ఏరియా ఉన్నప్పటికీ కూడా అంటే హెల్దీ వాతావరణంలో అంటే కాంపిటీషన్ ఉంది, కానీ హెల్దీ కాంపిటీషన్ అనేది ఇక్కడ ఉంది. సో కాబట్టి ఎక్కడ కూడా ఓటింగ్ ఆపేటంత ఇది ఎక్కడ కూడా లేదు. అయినప్పటికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అంటే ముఖ్యంగా ఈ ఫేజ్లో కూడా మనం 38 సెంటర్స్లో అంటే అవి సమస్యాత్మకం కాదు, మా దృష్టిలో కొంత ఎక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ ఉండడం, కొద్దిగా ఎక్కువ క్లోజ్ ఫైట్ ఉండడం వల్ల ఆయా ప్రాంతాల్లో అక్కడికి మైక్రో అబ్జర్వర్స్ని కూడా డిప్లాయ్ చేసుకున్నాం. దాంతోపాటుగా సీసీ కెమెరాస్ అంటే మనకు వెబ్కాస్టింగ్ ద్వారా కూడా మానిటరింగ్ చేస్తూ ఉన్నాం. మనకు జిల్లా స్థాయిలో అదేవిధంగా ఎస్ఈసీ స్థాయిలో కూడా మానిటరింగ్ జరుగుతూ ఉంది. సో అక్కడ కూడా అంటే ఎలాంటి చిన్న సంఘటన జరిగినా కూడా వెంటనే మన నోటీస్కి వచ్చే విధంగా దాన్ని వెంటనే అరెస్ట్ చేసే విధంగా కూడా ప్లాన్ చేసుకున్నాం. సో పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. ఎలాంటి అంటే ఈ ప్రస్తుతానికైతే ఏ జీపీలో కూడా మనకు పెద్దగా సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం అని మేము అనుకోవట్లేదు. అయినప్పటికీ కూడా అలర్ట్గా ఉన్నాం. సార్ మొదటి విడతతో పోలిస్తే రెండో విడత పోలింగ్ పర్సెంటేజ్ ఎంతవరకు పెరిగే అవకాశం ఉంది సార్? ఎందుకంటే రాజధానికి సమీప ప్రాంతం కాబట్టి ఎక్కువగా విద్యార్థులు, యువత అంతా కూడా సార్ నగరంలో జీవిస్తుంటారు చదువుల కోసం కావచ్చు. కానీ వాళ్ళ గ్రామ పంచాయతీలో ఓటు వేసేందుకు ఈరోజు ఆదివారం ఎక్కువగా తరలి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ విడతతో పోలిస్తే రెండో విడతలో ఎంతవరకు పెరిగే అవకాశం? ముఖ్యంగా అంటే అర్బన్ దగ్గరలో ఉన్న జీపీలో ఉండే ఇబ్బంది ఏముంటుంది అంటే మనకు కొంతవరకు అక్కడ ఓటర్ లిస్ట్ అనేది అంటే కొంతవరకు మైగ్రేట్ అయిన వాళ్ళ పేర్లు కావచ్చు, అవి కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో అయినప్పటికీ కూడా మనకు ఫస్ట్ ఫేజ్లో మోర్ దెన్ 88% మనకు నమోదు కావడం జరిగింది. ఈసారి కూడా అదే స్థాయిలో అంటే మోర్ దెన్ 85% పోలింగ్ జరిగే అవకాశం ఉందని భావిస్తూ ఉన్నాం. ధన్యవాదాలు సార్. ఇది రంగారెడ్డి జిల్లాలో మొదటి విడతకు సంబంధించి ఏదైతే 88% పైగా పోలింగ్ నమోదైందో రెండో విడత కూడా అంతకంటే ఎక్కువ స్థాయిలో అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు
పోలింగ్ సంబంధించి పోలింగ్ కేంద్రాల వద్ద సో ఏర్పాట్లకు సంబంధించి ఓటర్లు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తున్నాము. వీల్ చైర్లకు సంబంధించినటువంటి విషయంలో సిబ్బందికి ఆదేశాలు ఇప్పటికే జారీ చేశామని చెప్పేసి కలెక్టర్ గారు చెప్తున్నారు. మొదటి విడతలో సో కౌంటింగ్కి సంబంధించి కొంత ఆలస్యమైంది. సిబ్బంది కావచ్చు, ఎక్కువగా ఓటర్లు ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో లెక్కింపు అనేది కొంత ఆలస్యమైనప్పటికీ అదే ఆ అనుభవంతో రెండో విడతకు సంబంధించి ఎక్కువగా సిబ్బందిని పంపిస్తూ సాధ్యమైనంత త్వరగా లెక్కింపు కూడా పూర్తి చేసేలా ఏర్పాట్లు చేయబోతున్నామని చెప్తున్నారు కలెక్టర్ నారాయణ రెడ్డి గారు. కెమెరామెన్ పురుషోత్తంతో సతీష్, ఈటీవీ న్యూస్, రంగారెడ్డి జిల్లా.